రెండు కూడా అనుసంధానం చేసుకోవాలి. హరే కృష్ణ మూమెంట్లో చూస్తున్నాను. ఈరోజు వీళ్ళు చూస్తే ఇస్కాన్ అయితే రెండు కూడా అనుసంధానం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోతున్నారు. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీతను ఒక్కసారి చదువుకుంటే ఏ సమస్య అయినా సునాయాసంగా పరిష్కారం చేసే శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. భారతదేశ సాంప్రదాయం అంటేనే పండుగలు, ఆచారాలు, విలువలు, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని కాపాడుతున్నాయి. ఇంకో పక్క మన చరిత్ర నేపథ్యాన్ని, శక్తిని, ఐతిని ముందు తీసుకెళ్తున్నాయి. సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాలి, యువతని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసే బాధ్యత, చైతన్యం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను రెండూ మాట్లాడుతుంటాను. టెక్నాలజీలో ఏఐ గురించి మాట్లాడతాం, డేటా సెంటర్ గురించి మాట్లాడతాం, క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. అదే సమయంలో యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, ఆధ్యాత్మిక, ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి సంపద సృష్టిస్తున్నాం. రాను రాను అందరిలో కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు పడిపోయాం. విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇంకో పక్క మానవ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియా టెన్షన్తో ఆందోళన పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మనం చూస్తే ప్రజలపైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యలను ఎదుర్కోలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబంలో, చాలా కుటుంబాల్లో అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆందోళన, ఒత్తిడి, అభద్రతతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తున్నాయి. పవిత్రత దూరం అవుతా ఉంది. దీనికి ఒకటే మార్గం, ఆధ్యాత్మికత. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ ది వే అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఏదైనా సమస్య వస్తే చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశం యొక్క సంపద ఉమ్మడి కుటుంబాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు రథసారథికి అశ్వాలపై ఎలాగైతే నియంత్రణ ఉండాలో, మనిషికి మనసుపై కంట్రోల్ ఉండాలి. మన బ్రెయిన్ మనల్ని డామినేట్ చేయకూడదు. అప్పుడే సమస్యల్ని, సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నేను అందుకని మనమందరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి పోయి దేవునికి అప్పచెప్పి మన పని మనం చేస్తే దేవుడు కరుణిస్తాడనే నమ్మకం, పరిష్కార మార్గం దొరుకుతున్నది విశ్వాసం. దీన్ని పెంచడానికి వెంకటేశ్వర స్వామి టీటీడీ తరపున 5,000 దేవాలయాలు మొత్తం రాష్ట్రంలో కట్టాలని ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇంట్లో కూడా పూజ చేయొచ్చు, కానీ సమాజం మొత్తం కలిసి పూజ చేసుకునే ప్లేసు మన దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతవరకు మనందరికి కూడా మానసిక శాంతి ఉంటుంది. ఇంకో పక్కన మైండ్